122% పెరిగిన సైబర్ క్రైమ్స్, 982% పెరిగిన డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్. అసలు ఊహించారా ఈ స్థాయిలో డిజిటల్ నేరాలు పెరుగుతాయని ఊహించారా? ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే స్టాటిస్టిక్స్ ఇవి. ఇక జనం ఎక్కువగా మోసపోతున్న టాప్ 5 టాపిక్స్ చూద్దాం. నంబర్ 1, వ్యాపారంలో పెట్టుబడి షేర్లు. నంబర్ 2, పార్ట్ టైం ఉద్యోగాలు. నంబర్ 3, డిజిటల్ అరెస్టులు. నంబర్ 4, ఫేక్ కస్టమర్ కేర్లు. నంబర్ 5, డెబిట్ క్రెడిట్ కార్డుల మోసాలు. ఈ టాప్ 5 అంశాల్లోనే జనం ఎక్కువగా సైబర్ క్రైమ్స్ లో మోసపోతున్నారు. ఇక సైబర్ నేరాల్లో మోసపోతున్న టాప్ 5 బాధితులు ఎవరో చూద్దాం. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నవాళ్ళు ఐటీ అండ్ ప్రైవేట్ ఉద్యోగులు. వీళ్ళు 56% మంది ఉన్నారు బాధితులు. సెకండ్ ప్లేస్ లో సెల్ఫ్ ఎంప్లాయీస్, అంటే స్వయం ఉపాధి పథకాలతో లబ్ధి పొందుతున్న వాళ్ళు 10% బాధితులు ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్ లో వ్యాపారులు, అంటే బిజినెస్ మెన్స్. వీళ్ళు 9% మంది మోసపోయారు. నెంబర్ 4 పొజిషన్ లో స్టూడెంట్స్, విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులు కూడా 9% మంది మోసపోయారు. ఇక టాప్ 5 లో ప్రభుత్వ ఉద్యోగులు 5% మంది, గృహిణులు 5% మంది ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. ఇక అలాగే లెక్కల్లో భాగంగా సైబర్ క్రైమ్ మోసాల్లో మన రాష్ట్రంలో టాప్ 5 పోలీస్ కమిషనరేట్లు ఏందో చూద్దాం. ఫస్ట్ పొజిషన్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది. ఇక్కడ 25,112 కేసులు నమోదయ్యాయి. ఇక నెంబర్ 2 లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ లో 20,299 కేసులు నమోదయ్యాయి. నెంబర్ 3 పొజిషన్ లో రాచకొండ కమిషనరేట్ ఉంది. ఇక్కడ 14,815 కేసులు నమోదయ్యాయి. నెంబర్ 4th పొజిషన్ లో వరంగల్ ఉంది. వరంగల్లో 3,531 కేసులు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇక నెంబర్ 5 పొజిషన్ లో సంగారెడ్డిలో 3,132 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ రికార్డుల్లో నమోదైన స్టాటిస్టిక్స్. ఈ లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎవరు అలర్ట్ గా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నాయి? మరి ఈ నేరాల నుంచి ఎస్కేప్ కావడానికి మనం ఏం చేయాలి? ఫుల్ అండ్ ఆల్ యాంగిల్స్ వీడియోలో చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం కాబట్టి మనసు పెట్టి చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ముందుకు సాగండి. కాన్సంట్రేషన్ పెట్టండి. హడలెత్తిస్తున్న లెక్కలు. ఒక్క హైదరాబాద్ లోని ఒక పార్ట్ అయిన సైబరాబాద్ పరిధిలోనే సైబర్ క్రైమ్స్ ఈ ఏడాది 122% పెరిగాయి. అక్షరాల 793 కోట్ల 18 లక్షల రూపాయలను సైబర్ కేటగాళ్లు దోచుకున్నారు. అంతేకాదు డిజిటల్ అరెస్టుల కేసులు 1000 మార్క్ దాటేశాయి. 1002 కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయని కేసులు ఎన్నున్నాయో తెలియదు. డిజిటల్ అరెస్టుల్లోనూ 80 కోట్ల 57 లక్షల రూపాయలు సైబర్ క్రిమినల్స్ దోచుకున్నారు. ఈ వివరాలు తెలుసా? నేను చెప్పిన లెక్కలన్నీ 100% నిజం. అవును, ఈ లెక్కలు ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగినవే. అంటే హైదరాబాద్ లో సగం ప్రాంతంలో అన్నమాట. మరి జనం ఎలా మోసపోయారు, కేటుగాళ్లు వాళ్లను ఎలా దోచుకున్నారో వివరంగా ఈ వీడియోలో చూద్దాం. సైబర్ క్రైమ్స్ గురించి అలర్ట్ గా ఉందాం. సైబర్ క్రైమ్స్ ఇవి జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను, ప్రముఖులను, ఉన్నత స్థాయి ఉద్యోగులను, వ్యాపారస్తులను టార్గెట్ చేసుకుంటున్నాయి. అంతేకాదు కొత్తగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న దారుణాలకు చాలా మంది బలైపోతున్నారు. తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. వీటి గురించి రోజు వింటూనే ఉన్నాం. అయ్యో అలా మోసపోయారా అని ఓ నిట్టూర్పు విడుస్తున్నాం. కానీ అలా నిట్టూర్పు విడిచిన వాళ్లే ఏదో ఒక రోజు ఓ బలహీన క్షణంలో సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారు. సర్వం పోగొట్టుకుంటున్నారు. సమాజంలో సైబర్ క్రైమ్స్ సృష్టించే అలజడులు, పర్యవసానాలు, కుటుంబాలే ఆర్థికంగా ఉచ్చులో చిక్కుకునే పరిస్థితులను ముందుగానే నేను గ్రహించి వీటిపై స్పెషల్ వీడియోలు చేశాను. సైబర్ క్రైమ్స్ పైన, డిజిటల్ అరెస్ట్ మోసాలపైన ఫుల్ రిపోర్ట్ ఇచ్చాను. అసలు ఈ మోసాలు ఎలా జరుగుతాయి, మనల్ని ఉచ్చులోకి ఎలా దింపుతారు, వాళ్ళు ఫాలో అయ్యే ట్రిక్స్ ఏంటి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలో కూడా వివరంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. వాటికి చాలా రెస్పాన్స్ వచ్చిందనుకోండి. ఇంకా వాటి గురించి తెలుసుకునే వాళ్ళు నా ఛానల్లో ఉన్న ఆ వీడియోలను చూడండి. సైబర్ ఫ్రాడ్స్ నుంచి ఎలా ఎస్కేప్ కావచ్చో నేర్చుకోండి. ఏదో అందాదాగా చెప్పడం కాకుండా పోలీసులు ప్రకటించిన అధికారిక లెక్కల గురించే ఇందులో చర్చిస్తున్నా. టార్గెట్ హైదరాబాద్. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ 5 లో ఉండగా రాష్ట్రంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లు మొదటి 3 స్థానాలు ఆక్రమించాయి. ఈ ప్రాంతాల్లో ఇంగ్లీష్, హిందీని అర్థం చేసుకుని మాట్లాడగలిగే వారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటగాళ్లకు అనుకూలంగా మారి దీంతో సైబర్ నేరాలు ఏటా పైకి ఎగబాకుతున్నాయి. బాధితులు కోల్పోతున్న మొత్తం కూడా పెరుగుతోంది. అరెస్టులు, రికవరీలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. సైబర్ నేరాల్లో సైబరాబాద్ టాప్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి.
డబుల్ కంటే ఎక్కువగా సైబర్ క్రైమ్స్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ ఊహించని రీతిలో పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు ఇక్కడే నమోదయ్యాయి. 2023లో సైబర్ క్రైమ్ కు సంబంధించి 5,361 కేసులు నమోదు కాగా ఈసారి 11,914 కేసులు నమోదయ్యాయి. అంటే డబుల్ కంటే ఎక్కువయ్యాయి. ఏకంగా 122% పెరిగిపోయాయి. ఈ కేసుల్లో 793 కోట్ల 18 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. 10 రెట్లు పెరిగిన డిజిటల్ అరెస్ట్ కేసులు. ఇక ఈసారి సైబర్ నేరాల్లో భాగమైన డిజిటల్ అరెస్ట్ నేరాలు కూడా భారీగా పెరిగాయి. 2023లో కేవలం 102 డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదు చేయగా 2024లో మాత్రం 10 రెట్లు ఎక్కువయ్యాయి. ఈసారి ఏకంగా 1,002 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు 80 కోట్ల 57 లక్షల రూపాయలు కోల్పోయారు. ఈ లెక్కలు చూసి పోలీసులే విస్తుపోతున్నారు. క్రైమ్స్ ఏ రీతిలో పెరిగాయో డబ్బుల దోపిడీ అంతకంటే ఎక్కువగా జరిగింది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు ఈ సైబర్ క్రైమ్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. భారీ మోసాలు జరిగిన చోట స్పెషల్ టీంలు నియమిస్తున్నారు. రాష్ట్రంలో లెక్కలు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు పరిశీలిద్దాం. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు 18% పెరిగాయి. ఈ కేసుల్లో బాధితులు 1,866 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే గోల్డెన్ అవర్ లో వచ్చిన కంప్లైంట్లలో బాధితులకు 176 కోట్లు రిఫండ్ ఇప్పించగలిగారు. ఎన్సీఆర్పీ ద్వారా 1,14,174 ఫిర్యాదులు 2024లో వచ్చాయి. గోల్డెన్ అవర్ లో కంప్లైంట్ ఇస్తే అదృష్టం. అయితే వీటిలో గోల్డెన్ అవర్స్ లో అంటే మోసం జరగగానే పోలీసులకు వెంటనే కంప్లైంట్ ఇచ్చిన కేసుల్లో అంతే వేగంగా సైబర్ కేటగాళ్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్న డబ్బులను పోలీసులు బాధితులకు ఇప్పించగలుగుతున్నారు. ఇలా ఈ ఏడాది నమోదైన కేసుల్లో కొన్ని సంఘటనలకు సంబంధించి వెంటనే బ్యాంకులతో మాట్లాడి ఆ అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేశారు. అలా 71 కోట్ల 28 లక్షల రూపాయలు సీజ్ చేసి 70 కోట్ల 46 లక్షల రూపాయలను బాధితులకు స్పీడ్ గా రీఫండ్ చేసేశారు. అసలు గోల్డెన్ అవర్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే పూర్తి డబ్బును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మొదటి గంటలోనే బాధితులు పోలీసులకు అవసరమైన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అంటే బాధితుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్, సైబర్ క్రిమినల్స్ వాడిన సెల్ నెంబర్లు, వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్లకు ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో, ఏ సమయంలో చేయించుకున్నారో వంటి డీటెయిల్స్ అన్ని అప్పటికప్పుడు పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి యాక్షన్ తీసుకుంటే బాధితుల డబ్బులను తిరిగి వాళ్లకు వచ్చేలా చేయవచ్చు. కాబట్టి సైబర్ క్రైమ్స్ లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. గుర్తుపెట్టుకోండి. 1,50,000 లోపు మోసాలు లెక్కలేవు. అయితే ఇక్కడ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. వేలల్లో 1,50,000 లోపు డబ్బులు మోసపోయిన వాళ్లకు సంబంధించిన కేసులను పెద్దగా లెక్కకు తీసుకోవడం లేదు. కనీసం 1,50,000, 2 లక్షలు మోసపోయిన వాళ్ల కేసులనే నమోదు చేస్తున్నారు. అంటే 2 లక్షల కన్నా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల కేసులే అధికారిక రికార్డుల్లో నమోదవుతున్నాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే 1,50,000 లోపు నష్టపోయిన సైబర్ మోసాల బాధితులు, డిజిటల్ అరెస్టుల బాధితుల లెక్కలు ఇందులో లేవు. అంటే పోలీసుల దృష్టిలో తక్కువ మొత్తంలో నష్టపోతున్న బాధితుల సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముందుగానే అలర్ట్ గా ఉందామా? సైబర్ క్రైమ్ మోసాల బాధితుల్లో ఐటీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎక్కువ మంది ఉంటున్నారని, అంటే సగానికంటే ఎక్కువ వీళ్లే ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ మోసాలపై పోలీసులు కూడా వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే బాధితులయ్యాక ఎంత చైతన్యం కల్పిస్తే ఏం లాభం? అందుకే ముందుగానే సైబర్ క్రైమ్స్ గురించి అప్రమత్తంగా ఉండండి. వీటి గురించి డీటెయిల్డ్ గా అవగాహన పెంచుకోండి. నా ఛానల్లో ఉన్న సైబర్ క్రైమ్స్, డిజిటల్ అరెస్ట్ కు సంబంధించిన వీడియోలు చూడండి. మా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి.